మంచిర్యాల జిల్లా కాసిపేటలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై బెల్లంపల్లి కోర్టు స్పందించింది. సంబంధిత అధికారులపై సుమోటోగా కేసు నమోదు చేసింది. ముత్యంపల్లికి చెందిన అక్షిత అనే చిన్నారి మోడల్ స్కూల్ ఆవరణలో ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి స్పందించి బాధ్యులుగా కాసిపేట ఎంపీడీఓ, ఎంపీఓ, ముత్యంపల్లి పంచాయతీ కార్యదర్శిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. కాసిపేటలో చిన్నారిపై వీధి కుక్కల దాడికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, లక్ష్మీదుర్గ, ఈ ఘటన ఈ నెల 5వ తేదీ జరిగింది. ఏదైతే చిన్నారి ఆడుకుంటున్న క్రమంలో ఒక్కసారి కూడా వీధి కుక్కలన్నీ కూడా ఆమెపై దాడి చేశాయి. మనం విజువల్ కూడా చూస్తుండవచ్చు. చిన్నారిని మొత్తం పీక్కు తిన్న పరిస్థితి. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి చేర్చారు. ఆ తర్వాత మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స అందించారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటుంది. అయితే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా కూడా అధికార యంత్రాంగం సరైన రీతిలో స్పందించకపోవడంపై బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం సీరియస్ గా స్పందించింది. దీనికి బాధ్యులుగా ఏదైతే కాసిపేటల మండలానికి సంబంధించిన ఎంపీడీఓ, మండల పంచాయతీ అధికారి, గ్రామ కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. సుమోటో కేసు కూడా నమోదు చేశారు. ఏదైతే వీధి కుక్కలు స్వైర వ్యవహారం చేస్తా ఉన్న నేపథ్యంలో కోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, తరచూ ప్రతిరోజు ఏదో ఒక చోట పిల్లలను కుక్కలు కరుస్తా ఉన్నాయి. అయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి కోర్టు నిర్ణయాన్ని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే మాంతయ్య, థ్యాంక్ యూ.